నమస్తే వెల్కమ్ టు 69 టీవీ ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ప్రపంచంలో వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనది సికింద్రాబాద్ లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో ఉదయం నుంచి కొనసాగుతున్న ఐటీ సోదాలు వ్యాపారి జగదీష్ నివాసంలో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు నెల్లూరు ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులు విష జ్వరాలు పాఠశాలకు వెళ్లి పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అసత్య ప్రచారం చేస్తే తాట తీస్తానన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లు ప్రారంభించారు అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన చికిత్సను అందిస్తూ మెడికవర్ ఆసుపత్రి పేదలకు సేవలు అందిస్తున్నట్లు ప్రముఖులు తెలిపారు ప్రపంచంలో వైద్య వృత్తి అనేది అత్యంత పవిత్రమైనదని వైద్యులు అందించే వైద్యంతో వేలాది మంది ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు కిషన్ రెడ్డి వచ్చిందా ఫ్రేమ్ అసలు So that I think is the success story for why we are here. One last question, sir. నేను పుట్టింది కేరళలో అయినా పెరిగిందంతా మెట్టుగూడలోనే మాకు ఇది పెద్ద అడ్డ సంగీత్ థియేటరు ఈ సంగీత్ థియేటర్ దగ్గరే మా ఆయన్ని డేటింగ్ చేసేటువంటి టైంలో కలుసుకునేవాళ్ళం ఇప్పుడు థియేటర్ లేదు పాప్కార్న్ లేదు అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అందించబోతున్నటువంటి సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి మాకు ఏమైనా థియేటర్ని గుర్తు చేస్తారా ఇక్కడ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి ఐ హోప్ యూ డోంట్ ఎంటర్ దట్ సో we have a nice coffee shop here సైడ్ లాగేశారు అక్కడ లాగేశారు సికింద్రాబాద్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఉదయాన్నే జగదీష్ నివాసానికి చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు జనరల్ బజార్లో ఎన్నో ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న జగదీష్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు ఐటీ చెల్లింపులలో తేడాలు ఉన్న నేపథ్యంలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం
నెల్లూరు ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులు విష జ్వరాలతో బాధపడుతున్నారని మీడియాలో వచ్చిన కథనాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. గురుకుల పాఠశాలను పరిశీలించి ఆరోగ్య పరిస్థితులపై ఆత్మకూరు ఆర్జీఓ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. వాళ్ళు 14th డిశ్చార్జ్ అయిపోయింది. మళ్ళీ వరుసగా నిన్న 15th 14th 57 మంది వాళ్ళు ఎక్కువ అందరూ హెడేక్, బాడీ పెయిన్స్, సోత్రం వీటిలో కూడా వాళ్ళు కూడా 13 మందిలో 2 వైరల్. చెప్పాలి చెప్పకుండా మన వాళ్ళు ఏం చెప్తారు తలకాయ ఎన్ని గంటలకు పెట్టాలి రేపు ఈరోజు మన ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల గడిచిన వారం రోజులుగా అనేక రకాలైనటువంటి వార్తలు రావడం, మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందించి జాయింట్ కలెక్టర్, డిఈఓ గారి స్థాయి లాంటి నాయకులు, అధికారులందరూ, జిల్లా అధికారులందరూ రావడం జరిగింది. స్థానికంగా పార్టీ నాయకులు, వాళ్ళతోటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తోడుగా ఉండడం జరుగుతుంది. మీడియా కానీ అలాగే ఈ యొక్క విద్యా సంస్థ యొక్క అధికార యంత్రాంగం, ఆత్మకూరు ఆర్డీఓ, డిఎస్పి, మన జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు, డిఎంఎండ్హెచ్ఓ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు సమస్యలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న కొంత కలవరపాటు, కొంత ఆవేదన ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దాదాపు 434 మంది ఉండాల్సినటువంటి ఈ విద్యాలయంలో జ్వరంతో బాధపడుతూ ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు కానీ, ఇళ్ళకి వెళ్ళి నయం చేయించుకుంటామని తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళిన వాళ్ళు కానీ 115 మంది వెళ్ళడం జరిగింది. చాలామందికి నయమైంది, కొంతమంది తిరిగి వస్తున్నారు, కొంతమంది ఇంకా 2-3 రోజుల తర్వాత పిల్లల్ని పంపిస్తామని చెప్పి పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడి నుంచి జీజీహెచ్ హాస్పిటల్ వెళ్ళి చికిత్స పొందిన వాళ్ళు 11 మంది, వాళ్ళని కూడా అందరినీ డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేయడమే కాదు, దాదాపు వారం 10 రోజులు ఆ కోర్స్ ఎంతవరకు వాడాలనో అంతవరకు ఆ కోర్సు మందులు కూడా ఇచ్చి వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ధైర్యం ఉంటుందని చెప్పి పంపడం జరిగింది. ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా డిఈఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, డిఎస్పీ గారు, ఇతర అధికారులు, ముఖ్యంగా స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు, ఇన్ఛార్జ్ వార్డెన్ గారు, వీళ్ళందరూ కేర్ టేకర్ అందరూ ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఒక 5 మంది పిల్లలకు, అమ్మాయిలకు ఈరోజు ఇక్కడ తలనొప్పిగా ఉందని, గొంతు నొప్పిగా ఉందని, టెంపరేచర్ లైట్గా ఉందని వాళ్ళు కంప్లైంట్ చేయడంతో ఐసోలేట్ చేసి సపరేట్ రూమ్లో పెట్టడం జరిగింది. జనరల్గా మనకి తెలుసు, వర్షాకాలం సమీపించేటప్పుడు, అధిక వర్షాలు పడేటప్పుడు కూడా గ్రామాల్లో ఒక్కొక్క దగ్గర ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. వచ్చిన ఇవాళ మన అధీనంలో ప్రభుత్వ పర్యవేక్షణలో
అధికారులు పర్యవేక్షణలో ఉన్నటువంటి బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అధికార యంత్రాంగం మా మీద అంతా కూడా ఉంది. ఆ విధంగా ప్రత్యేకమైన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంటే ఎంతో మామూలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ ఆత్మకూరుకు సంబంధించి టోటల్ రోల్ అయితే 434 మంది, అటెండెన్స్ ఉండేది 221 మంది. ఈరోజు 213 మంది ఆబ్సెంట్లో ఉన్నారు. ఈ 213 మందిలో 115 మంది ఇటీవల జ్వరాలని లేకుంటే జలుబు దగ్గు వచ్చిందని కొంచెం వాళ్ళు భయపడుతున్నారని ఇళ్ళకి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళని మళ్ళీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఒక 98 మంది అప్పుడప్పుడు వాళ్ళకి ఏదైనా మధ్యలో బాలికలు కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తల్లిదండ్రులకే చెప్పుకోగలరు. ఇళ్ళకి వెళ్ళారు, వాళ్ళు కూడా తిరిగి రావడం జరుగుతుంది. వారందరికీ సమాచారం ఇచ్చి మళ్ళీ అందరినీ పిలిపించుకోవడం జరుగుతుంది. ఈ 213 మంది ఆబ్సెంట్ అయితే 221 మంది కలిపి 434 మంది. ఇది ఈ స్కూల్ స్ట్రెంగ్త్కి. ఆత్మకూరులో ఒక విషయం చెప్పాలి అంటే, ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గం సరస్వతి నిలయం. అన్ని విద్యా సంస్థలు ప్రభుత్వం నుంచే ఉన్నాయి. ఇక్కడ ప్రైవేటువి ఎక్కడైనా 1-2 ఉండొచ్చేమో, కానీ ఇది ఆత్మకూరుని సరస్వతి నిలయం చేయాలనే తపన గడిచిన 15 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం. ముఖ్యంగా చదువులో వెనకబడుతున్నటువంటి బాలికలకి పూర్తి స్థాయి విద్యా అవకాశాలు ఉండాలని ఏ కొత్త ఇన్స్టిట్యూషన్ పెట్టినా, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా బాలికలకి ప్రాధాన్యతనిచ్చాం. ఆ ప్రాధాన్యతలో వచ్చిందే ఈ యొక్క ప్రభుత్వ బాలికల పాఠశాల, గురుకుల పాఠశాల. అలాగే ఇటీవలే ప్రారంభించాం బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్, ఎస్సీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్. ఇట్లా బాలికా విద్యాలయాల్ని ఎక్కువగా తీసుకొచ్చి స్థాపించిన పరిస్థితి ఆత్మకూరులో ఉంది. కాబట్టి బాలికా విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్య అవసరం అనేటువంటిది ఎక్కువ చెప్తూ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సీఎం సహాయ నిధి ద్వారా ఎంతో మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తున్నట్లు, ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చడానికి పనిచేస్తుందని ఆయన తెలిపారు. అవినీతిపై తప్పుదోవ ప్రచారాలను నిలిపి ఉంచకుంటే తాట తీస్తామని హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. అటు అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ. అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ వర్తించకుండా వాళ్ళు ఏదైనా ఖర్చులు పెట్టుకొని ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే దానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళ బిల్లులన్నీ సబ్మిట్ చేసేసి వాళ్ళ ఖర్చయిన దాంట్లో కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు ఒక 70 కుటుంబాలకు, వ్యక్తులకు 70 కుటుంబాలకు సంబంధించిన నియోజకవర్గంలోని అన్ని మండలాలలో, సో ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎవరైతే మాకు బిల్లు సబ్మిట్ చేశారో అవన్నీ మేము అక్కడ సబ్మిట్ చేసి ఆ చెక్కుల ద్వారా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 40 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేశారు. అంటే ఇప్పటికే నియోజకవర్గంలో ఈ గడిచిన సంవత్సరం 3 నెలల్లోనే దాదాపు 4 కోట్ల రూపాయలు ఇప్పటికే అందించడం జరిగింది. గత పోయిన ప్రభుత్వంలో కూడా చెప్పాము మేము,
దీని కింద దాదాపు 22 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో ఈ విధంగా అంటే ప్రభుత్వం ఒకవైపు పథకాలు ఇస్తూనే అభివృద్ధి చేస్తూనే మళ్లీ ఆరోగ్యశ్రీ కింద అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్య దానికి సంబంధించినట్టు ఇస్తూను దాని కింద వర్తించిన దానికి కూడా వాళ్ళకి సాయం చేస్తే, ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆర్థికంగా నలిగిపోతారు వాళ్ళు, ఎందుకంటే వైద్యానికి సంబంధించి ఖర్చులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదాత్తమైన హృదయంతో మరి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గడిచిన పోయిన 5 సంవత్సరాల్లో మీరు చూసుకుంటారు కనీసం నెలకు నేను ప్రతి నెల 2-3 సార్లు చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాను ఎవ్రీ మంత్. సో పోయినసారి 5 సంవత్సరాలలో లేనిపోని రూల్స్ అన్ని పెట్టి గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా వైద్యం చేయించుకొచ్చుకుంటే 6 నెలల వరకు అది వ్యాలిడిటీ ఉండేది. ఇప్పుడు కూడా 6 నెలలు అంటే వాళ్ళు పోయి వచ్చిన తర్వాత 6 నెలల లోపల మాకు వాళ్ళ ఫైల్స్ ఇస్తే చేయిస్తాం. దాన్ని 3 నెలలకు కుదించి అప్లికేషన్లన్నీ తీసుకోకుండా అసలు ఎవరికి ఇవ్వాలన్నా అంటే ఎమ్మెల్యేలకు ఇస్తే తీసుకుపోయి పని చేసి పెడతారా లేకపోతే డైరెక్ట్ గా పోయి అక్కడ సెక్రటరియట్లో ఇస్తే చేసి పెడతారా అనేది తెలియకుండా ఎంతో మంది వాళ్ళ ఒరిజినల్ ఫైల్స్ ఇచ్చి కూడా పోగొట్టుకుని ఆ బిల్సే రాకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఈ మన ప్రభుత్వంలో గతంలో గాని ఇప్పుడు గాని ఏ ఒక్క ఫైల్ మిస్ కాకుండా వాళ్ళు ఇచ్చేటివన్నీ తీసుకుపోయి భద్రంగా అక్కడ మళ్ళా అన్ని రికార్డెడ్ గా చేసి వాళ్ళ సెల్ ఫోన్లకే మెసేజ్ వస్తుంది చేసి సో ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తున్నాం. ఈ మధ్య ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే వీళ్ళకు చెప్తా ఉంటా కదా సోషల్ మీడియా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారము పోస్టింగ్స్ పెట్టేస్తా ఉంటారు. ఇప్పుడు ఈ రోజు దాని దగ్గర 70 మంది మనం చెక్కులు పంచుతాం. ఆ ఫోటోస్ తీసి మేము అప్లోడ్ చేస్తాం, ప్రభుత్వానికి పంపిస్తాం, పార్టీకి కూడా పంపిస్తాం. మనం ఎంతమందికి లబ్ది పొందినారు వాళ్ళ డీటెయిల్స్ తో సహా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ మనం పంపిణీ చేసినట్టు ఎక్కడ ₹1 అవినీతి తావు లేకుండా గత ప్రభుత్వంలో చెక్కులు చేసి మనం ఇస్తామని చెప్పేసి దాంట్లో కమిషన్ కొట్టేసిన వాళ్ళు చెక్కులే కొట్టేసిన వాళ్ళు లీడర్లు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీ. ఇక్కడ అట్లాంటి తావు లేదు. సో ఎంతమందికి మనం చేసినాం ఎంతమందికి ఇచ్చినాం సో వీటిపైన కూడా ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందంటే వీళ్ళకు కూడా పోల్సిపోతాయి. వాటాల్సి కానీ ప్రభుత్వానికి చెట్టు ముట్టిందా పూర్తి స్థాయిలో ముట్టిందా మీరు ఎవరికైనా కమిషన్ ఇస్తున్నారా ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే పార్టీ ఇంత ట్రాన్స్పరెన్సీగా మేము పనిచేస్తా ఉంటే ఈ మధ్య ఒక లీడర్ పెట్టినాడు ఇవన్నీ నిజమైనటివేనా అని. అరే సిగ్గుందన విధవ నేను ఆయనకు కూడా చెప్పిప్పించిన పోయినసారి నేను ఎవడైతే ఈ పోస్టింగ్ పెట్టాడో నువ్వు వైఎస్ఆర్లో ఉన్నావు మానవత్వంతో చేయించిన ఆ రోజు కూడా వైఎస్ఆర్లో ఉండేవాడు అవునా ఈ రోజు వైఎస్ఆర్లోనే ఉన్నాడు. వెలువడు పండ్లా అని చెప్పి ఒక పెద్ద లీడర్ వాళ్ళని ఆయన కూడా చెక్కిప్పించాడు. అది తెలుసుకో దరిద్రుడా మీ నాయనకి ఇప్పించే నిజమైన చెక్ అయితే ఇప్పుడు ఇద్దరికి ఇస్తలేదు కూడా నిజమైన చెక్. మీ నాయనది ఏమైనా బౌన్స్ అయిటనో దొంగ చెక్ అయిటనో ఇవి కూడా దొంగ చెక్కులేదు. 80,000 రూపాయలు తీసుకున్నాడు వాడు విధవ. ఇప్పుడు మాట్లాడతాడు సోషల్ మీడియాలో పెడతాడు ఇవి నిజమైనట్టు. పోయి ఇంటింటికి పోయి తిరిగి అడగండి మీకు చేతనైనటివి తప్ప ప్రజల బాగోగులు మీకు ఎప్పుడు పట్టవని మేము పదే చెప్తుంటాం కదా. ఇప్పుడు చెప్పేది ప్రజలకు మంచి చేస్తా ఉంటే కూడా ఓర్చలేరు మీరు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఓట్లు కావాలి మీకు, వాళ్ళ బాగోగులు అవసరంలే. చూసినారు కదా 5 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించారు. మీకు పదవులు కావాలా ప్రజలు ఇచ్చే అధికారం కావాలా కానీ వాళ్ళకి కావాల్సిన పనులు మీరు చేసి పెట్టే ఎప్పుడు ఏ పాపాన ఎప్పుడు ఏ రోజు కూడా చేయలేదు కాబట్టి తిరస్కరించి మిమ్మల్ని బుద్ధి మీద దాన్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా ఇప్పుడు కూడా సిగ్గు రావడం ఏదో సోషల్ మీడియా ఉంది కానీ కొద్దిగా మళ్ళీ చెప్తున్నా మీ నాయనకు కూడా ఇచ్చిన చెప్పు ఈరోజు చెక్కు నంబర్తో సహా ఇస్తా నీ బ్యాంక్ అకౌంట్ కూడా తీస్తా అవునా నీ చెక్కు పాస్ అయిందా లేదా అని అందరికి చూపిస్తా. అప్పుడు నువ్వు ఏ మొగం పెట్టుకుంటావో సోషల్ మీడియాలో పెట్టుకో. అంతేగాని బుద్ధి లేని కూతురులో చూసుకుంటే ఎవరి ప్రజలు వాళ్ళు లబ్ది పొందేవాడికి వాడు సంతోషంగా ఉన్నాడు. 50,000 ఖర్చు అయితే 20,000 25,000 తెచ్చిస్తున్నాం. ₹1,00,000 ఖర్చు అయితే మొన్న ఒక పేషెంట్కి అయితే దగ్గర 48 లక్షలు ఖర్చు అయింది. 48 లక్షలు ఖర్చు అయితే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది అవునా. ముఖ్యమంత్రి గారు ఎంత ఉదార ఉదయంతో దగ్గర 18 లక్షల రూపాయలు ఇచ్చినారు. ఏమైనా సాధ్యమా? అంత సాయం మీ మొత్తానికి 5 ఏళ్లలో కల్పించిండు. 5 సంవత్సరాలు కలిపి అందరికి కలిపి కూడా ఇచ్చినారు మీరు దరిద్రులు. ఒక్కటే వ్యక్తికి ఇచ్చినాడు మా ముఖ్యమంత్రి గారు. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంకా మీరు ఎవరు ప్లాంట్ అప్లికేషన్ మీరు కూడా చూపిస్తా. ఏ అభ్యంతరం లేదు ఇంతకుముందు చేయించినాం కదా అవునా.
మీ అప్లికేషన్లో మీ పార్టీ వాళ్ళు తీసుకురా, ఇప్పుడు ఇస్తున్నాం కదా, పథకాలు అందరికి ఇస్తున్నాం కదా, అవునా? చేయించుకో. మంచి పనులు చేసేదానికి సహకరించకపోయినా పర్వాలేదు, అనవసరమైన కామెంట్స్ చేయకండి. ఒకసారి 2 సార్లు మంచిగా చూస్తాం, తర్వాత మీ పంగబట్టే కార్యక్రమం కూడా చేస్తాం, అది కూడా తెలుసుకోవాలి. మంచి పనులు చేస్తున్నాము, ఎక్కడ తప్పు దొరుకుతుందో చూపించండి అని చెప్తున్నాము. పార్టీలో ఖచ్చితంగా సేవలు చేస్తున్నాము, పని చేస్తున్నాము. అంతేగాని తప్పుగా కూతలు కూసి మీరు ఏదో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదారి పట్టిన, ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు అన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు, మంచి పరిపాలన. అదే కార్యక్రమం మేము చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం. మీరు అరుచుకుంటూనే ఉంటారు, నా తప్ప మీకు ఏం శాత కాదు. ఇప్పటికైనా మార్చుకోండి పద్ధతి, కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కసారి అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, ప్రత్యేకంగా శ్రీశైలం నియోజకవర్గానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాగే మన ప్రభుత్వం కంటిన్యూగా ప్రజలకందరికీ సేవలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని పీడీ కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహించారు. గోరంట్ల మండలం వెంకటరమణపల్లి పంచాయతీలోని 3 గ్రామాలకు చెందిన మహిళలు నడుపుతున్న డ్వాక్రా సంఘాలకు నూతన యానిమేటర్ సరస్వతి ఇబ్బందులు కలిగిస్తుందని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి తన వద్దకే రావాలని, యానిమేటర్ హుకుం జారీ చేసిందని, యానిమేటర్ను మార్చాలని కోరుతూ పీడీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. చెప్పండి మీ సమస్య ఏంటి సార్? నాగేష్ని ఆర్సైడ్ బూత్ అన్నాడు సార్. ఆయన రాస్తాడు. ముప్పై గ్రూపులు సార్ టోటల్. సరే ఇప్పుడు సార్ ఇంతమంది ఉన్నారు సార్, ఇంతమంది ఉన్నారు. ఎంతమంది వస్తున్నారు? 4 గంటలు చెప్పండి. మనం ప్రభుత్వం కోసం రాలేదు, మా గ్రూప్ సంఘం వచ్చింది. చెప్పండి చెప్పండి ఎన్నో జరిగినది. డబ్బులు మాట్లాడి సిటీనే వద్దులేదు వచ్చినారు. సరే మీ పాపం మీరు వచ్చారు కాబట్టి మీరు అది ఇచ్చుకోండి. సార్ వచ్చిన తర్వాత తీర్మానం మేరకే కొత్త వాళ్ళు ఎంపిక జరుగుతుంది. మరి మీరందరూ లీడర్లందరూ కూర్చొని ఆ ఊర్లో ఇయ్యం ఉండాలా ఆయం ఉండాలా సార్ పీడీ గారిని రమ్మనండి సార్ మీటింగ్.
పీడీ గారిని ఒకసారి రమ్మంటే అంతా తెలుస్తుంది. మొత్తం 30 సంఘాలకి ఎగ్నిస్టే పని చేయలేదు సరిగ్గా. మీరు ఇన్ఛార్జ్ చేయండి. ఆ పీడీ గారు వస్తారా, పీడీ వస్తారా, డీపీఎంలు పంపిస్తారా, ఎవరు పంపిస్తారో ఎవరో వస్తారు. వచ్చిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత ముందుకు పోతాం. ఇప్పుడు ఆమె కోసము సంఘాలే క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏమి తీర్మానం చేస్తే అదే పైన కాదు సార్, ఆమె కోసము సంఘాలే క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు. అందరికీ ఏముంటుంది మాట్లాడండి. వ్యక్తులు ఎప్పుడు శాశ్వతం కాదు, సంఘాలు శాశ్వతం. అది అశాశ్వతం. నష్టం ఎవరికంటే అదంతా మీకే నష్టం. మనము ఏదైనా ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, అందరూ ఏకంగా ఏదో నిర్ణయం తీసుకుంటే ఓకే, కానీ ఉదయం కోసం మేము సంఘాలు చూసుకుంటాము అనొచ్చు. మీకు నిర్ణయం తీసుకుంటాను, నేనేం కాలేదు కదా, నిర్ణయం నీది కదమ్మా. నీకు సంఘంలో ఉన్నదా ఉండొచ్చు, లేకపోతే కాకపోతే ఇంటికడ పోవచ్చు. కానీ నేనేం చెప్తాము, సంఘం ఉంటే మంచిదే నేను చెప్తాం. కానీ ఆలోచన చేయండి, నిర్ణయం తీసుకొని మీరు ఏమైతే అర్జీ ఇస్తారో ఆ అర్జీ నేను మా పిల్లలు పంపించి దానిపైన ఆయన ఏం రాస్తారు చూసి ఆలోచిస్తారు. మీరు వచ్చిన అన్ని విషయాలు చెప్తారు. ఇంతమంది వచ్చి 70 మంది ఇచ్చాను. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పుర బ్రిడ్జి కింద ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఆ డెడ్ బాడీ నగ్నంగా ఉండడంతో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 25 నుంచి 30 ఏళ్ల వయసున్న యువతిని 3 రోజుల క్రితమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. కొంచెం దాన్ని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. 25 to 30 years మధ్యలో ఉంటుంది. అది వెరిఫై చేస్తాం. మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము. అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయనే అనేదాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. అంటే మన లోకల్ తీరు అనిపిస్తుందా, అవుట్ ఆఫ్ స్టేషన్ అనిపిస్తుందా? అట్లా పర్టికులర్గా అని చెప్పలేము. కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు కావచ్చు సార్? ఒక 3 days అయి ఉంటుంది చనిపోయి. మన క్లూస్ టీము అండ్ డాగ్ స్పాట్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా వచ్చినారు. ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాం. త్వరలో ఎవరు దీనికి కారణం అంటే ట్రేస్ చేస్తాం. ఏమైనా ఐడెంటిఫై అయిందా సార్? లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. అది కూడా మన తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమీ లేవు అక్కడ. తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమీ లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పంజాగుట్ట, యూసఫ్గూడ, మూసాపేట, కూకట్పల్లి, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీలో వర్షం పడుతుంది. అటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షం పడుతోంది. రాబోయే 3 గంటల్లో ఉమ్మడి కరీంనగర్, మెదక్, నారాయణపేట, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచంలో వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనది. సికింద్రాబాద్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్లో ఉదయం నుంచి కొనసాగుతున్న ఐటీ సోదాలు. వ్యాపారి జగదీష్ నివాసంలో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు. నెల్లూరు ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులు విషజ్వరాలు. పాఠశాలకు వెళ్లి పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వైసీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసత్య ప్రచారం చేస్తే తాట తీస్తానన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమంజలి.